ఏం సైకో అన్నా, మొత్తానికి నీ బుద్ధి చూపించినావు. ఏ షమ్మి, నేనేం చేసినా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశావు, ఒక్క నాకు తప్ప. ఏ నీకు ఈ చెల్లి కనిపించలేదా అని అడుగుతున్నా. నువ్వు చెల్లివని చెప్పుకోవడానికే నాకు చిరాగ్గా ఉంది. ఏ అన్నకు చెయ్యని ద్రోహం నువ్వు చేసినావు. సిగ్గుండాలా మాట అనడానికి? అది అనాల్సింది నేను, నువ్వు కాదు. ఎలక్షన్ల ముందు నా పైన తప్పుడు ప్రచారం చేసి నీ అక్కసు నువ్వు కోపాన్ని తీర్చుకున్నావు. ఇంకా ఏ మొహం పెట్టుకుని నన్ను అంటా ఉన్నావు? నువ్వు అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినప్పుడు, పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు ఈ చెల్లె పార్టీని రక్షించిందని నీకు కనీసం గుర్తు లేదా? ఆ కృతజ్ఞత కూడా లేదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడో ఏదో జరిగిందనే అదే గుర్తు పెట్టుకుని కూర్చుంటామా? నీకు ఏది గుర్తుంది కనుక నీకు మేళ్లు చేసినవన్నీ మర్చిపోతావు. నీలాంటి అన్న ఎవరికీ ఉండకూడదు. తెలుస్తానే ఉంది నా పైన నీకు ఎంత కోపం ఉందో. చిన్నప్పటి నుండి కలిసి పెరిగినప్పుడు ఏ అన్నా చెల్లెళ్ళకైనా అభిమానం, ప్రేమ ఉంటాయి. అవి మనసులో ఉంటాయి. మనుషులు చేసే పనుల వల్ల అవి బయటికి చెప్పలేం.